పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ వీడియోలో మనం మాట్లాడే అంశం, మనం ప్రస్తావించే అంశం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరికి ఉపయోగపడాలి అంటే, ఎవరైతే నూతనంగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నారో, లేదంటే ఎవరైతే ఎప్పటి నుంచో దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి వాళ్లకు ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడాలి అని నేను అనుకుంటున్నాను. అయితే భార్యాభర్తలు అనేవాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి ఆర్థిక విషయాల గురించి, అంటే ఎటువంటి డబ్బు విషయాల గురించి తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం ఓ 10-15 నిమిషాలైనా మాట్లాడుకోవాలి అంటారు. నార్మల్గా మన పెద్దలు ఒకటి చెప్తుంటారండి, ఒక సంబంధం కుదిరించేటప్పుడు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలి అంటారు. సో మన పెద్దలు ఏ నానుడి చెప్పినా, ఏ సామెత చెప్పినా దానికి చాలా అర్థం పరమార్థం ఉంటుంది. అయితే వాళ్ళు ఇటేడు తరాలు అటేడు తరాలు అంటే వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ అన్ని సొసైటీలో మంచి అన్ని కూడా చూడాలి అని అర్థం. అది దాంతోపాటుగా ఇదంతా జరుగుతుంది ఇదంతా. అయితే ఇప్పుడు రీసెంట్గా యంగ్స్టర్స్ ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ వైవాహికం స్టార్ట్ చేస్తున్నారో, నేను రీసెంట్గా నాకు ఒక క్లయింట్ లాయర్ ఉన్నారు. సో ఆయన అడ్వకేట్ అనమాట, అది ఆయన సివిల్ అవి చూస్తుంటారు. అయితే మొన్న కజిన్ చెప్తున్నాడు, ఈ మధ్య కాలంలో మా దగ్గరికి వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యల గురించి కానీ, డైవర్స్ గురించి కానీ అప్లై చేసేవాళ్ళు చాలా రేట్ చాలా పెరిగింది. వెస్టర్నైజేషన్ కల్చర్, ఇండియనైజేషన్ అవుతుంది ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అంతా. ఇందులో వచ్చిన ఒక చెడు పరిణామం ఏంటంటే, ఇక్కడ మన దగ్గర డైవర్స్ రేట్ పెరిగిపోతుంది. అయితే ఈ డైవర్స్ రేట్ పెరిగిపోవడం వెనక ఉన్న మేజర్ రీజన్ ఏంటి, అసలు ఎటువంటి కారణాలు ఉంటున్నాయి ఈ డైవర్స్ రేట్ అని చూస్తే దాదాపుగా ఆర్థిక కారణాలే. ఇవి ఎలా ఉంటున్నాయంటే, నా డబ్బులు నేను సంపాదిస్తున్నా నాది, నీ డబ్బులు నువ్వు సంపాదిస్తున్నావు నీది, నీ ఖర్చు నీది, నా ఖర్చు నాది, ఇనే వేరుబంధం అయిపోతుంది. మీరు చెప్తుంటే నాకు మాట గుర్తొస్తుంది, అన్ని బంధాలు ఆర్థిక బంధాలు అన్నట్టు. ప్రతి సమస్యకు, ప్రతి ఒక్క బంధానికి ఆర్థికం అనేది, అంటే ఫైనాన్స్ అనేది ముడిపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అయితే ఈ ఆర్థిక బంధం అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ వైవాహిక జీవితం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పిల్లలకు మనం అటువంటి మంచి నేపథ్యం ఇవ్వచ్చు, మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు. అదే ఈ ఆర్థిక బంధం కనుక స్ట్రాంగ్ లేకపోతే ఆ జీవిత నావ అనేది ముందుకు సాగదు. కనుక నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మనము పెళ్ళైన మొదటి రోజు, నెక్స్ట్ డే మనం ఆదాయం స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్లీ మన జీవిత భాగస్వామితోటి కూర్చొని, నా ఆదాయం ఎంత వస్తుంది, నా ఖర్చులు ఎంత ఉన్నాయి, నాకున్న లయబిలిటీస్ ఏంటి, నాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేనేం చేయాలి. తన ఆదాయం, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ హోల్డర్స్ అయితే ఏంటి 99% వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే ఈ రోజు ఇల్లు గడిచే పరిస్థితి ఉంటుంది. ఒకరు ఆదాయం ఏమో ఖర్చుల కోసం, ఒక ఆదాయం ఏమో సేవింగ్స్ కోసం. అలా చేస్తే కానీ 50 తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బిల్డప్ అవ్వదు. కనుక ఈ రోజుల్లో 99% కేసెస్లలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగం చేసే వాళ్ళని చూస్తుంటాం మనం. అలా ఉద్యోగం చేసేటప్పుడు వైఫ్ ఆదాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు, హస్బెండ్ ఆదాయం ఒక్కటే మొత్తం ఖర్చు పెట్టాలని అలా కూడా చేయకూడదు. ఇద్దరు కూర్చొని ఒక ఆర్థిక ప్రణాళిక రచించుకోవాలి. ఇద్దరు కలిసి ఫ్యామిలీ బడ్జెట్ రచించుకోవాలి. మనకు వచ్చే టోటల్ ఇన్కమ్, ఐ మీన్ టు సే టోటల్ ఇన్కమ్ అంటే ఇద్దరు ఇన్కమ్ కలిపి అని అర్థం. ఆ ఇద్దరు ఇన్కంలో నుంచి ఎటువంటి ఖర్చులు మనకున్నాయి, ఎటువంటి లయబిలిటీస్ ఉన్నాయి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వైఫ్ పరంగా ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా హస్బెండ్ పరంగా ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ని ఎంతవరకు మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు మనకు పిల్లల ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయాలి. ఇప్పుడు పిల్లలు పుట్టకముందే ఈ విద్య కోసం ఒక ప్రణాళిక చేసుకొని, మన పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలకు ఎటువంటి స్కూల్స్లో జాయిన్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, అదంతా బడ్జెటింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అసలు సమస్యలే ఉండవు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వైవాహిక జీవితం ఆర్థికంగా చాలా చక్కగా ముందుకెళ్తుంటుంది. దీనికి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళిద్దరూ వచ్చిన మొత్తం ఇన్కంలో నుంచి కంపల్సరీ ఒక 15-20% అనేది ఫ్యూచర్ సేవింగ్స్కి పక్కన పెట్టేయాలి. ఆ 15-20% ఎక్కడ పెట్టాలి, ఎందులో పెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లల గురించి అనగానే ఒక పిల్లల పాలసీ తీసుకోవాలి, పెన్షన్ అనగానే ఒక పెన్షన్ పాలసీ తీసుకోవాలి, ఇలా డిసైడ్ అయిపోతుంటారు. అలా కాకుండా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కలిసి, ఇద్దరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఒక్కరు వస్తుంటే నేను ఒక్కరు ఇద్దరు రండి అని చెప్తుంటాను, వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకు అంటే
మనము ఎటువంటి ప్లానింగ్ చేయాలి అనేది ఇద్దరు కలిసి డిసిషన్ తెలిసి ఉండాలి. అండ్ నామినేషన్ కూడా వైస్ వర్స పెట్టుకోవాలి. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి ఏంటంటే హస్బెండ్ ఏమో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం, చాలా మా ఫ్రెండ్స్ అందరూ చేస్తూ అంటారు. కానీ వైఫ్ పరంగా ఏమనిపిస్తుంది, కొంతమందికి లేదు మా పలానా వాళ్ళు మార్కెట్ నష్టపోయారు, వద్దు ట్రెడిషనల్ ప్లాన్స్ వెళ్దాము, మా పలానా వాళ్ళు ఎల్ఐసి చేశారు, ఎల్ఐసి చేద్దామంటారు. అట్లా అక్కడ ఇద్దరికి బ్యాలెన్సింగ్ కుదరదు. అట్లా కాకుండా మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఇన్స్ట్రుమెంట్, ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఇన్సూరెన్స్, ఈ రెండింటిని బేరీ చేసుకొని ఇన్సూరెన్స్ కోసమేమో టర్మ్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ కోసమేమో మ్యూచువల్ ఫండ్స్, ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరు. అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నామినేషనే కాకుండా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో భార్య ఖచ్చితంగా చెప్పాలి. భార్య ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది భర్తతో చర్చించాలి. అలా ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటేనే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒడిదుడుకు లేకుండా ముందుకెళ్తుంది. ఇది చాలామంది చెప్తుంటారు, ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోండి, చేయండి, దాంతో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్తుంటారు. కానీ ప్రాబ్లం వల్ల ఆ డిస్కషన్కి వచ్చేప్పటికి ఇద్దరి మధ్య సఖ్యత పోసగలదు. భార్య ఒకలాగా మాట్లాడుతుంటుంది, నేను ఇలా చేయాలనుకుంటాను, నువ్వు అలా చేస్తావు అనుకుంటున్నావు, ఈ డబ్బులు ఇక్కడ పెట్టాలి, లేకపోతే నేను డబ్బులు పలానా వాళ్ళకి ఇవ్వాలి, నేను గోల్డ్ కొనుక్కోవాలి, గోల్డ్ స్కీమ్ కడతా, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఖర్చులు, తర్వాత మనకు వచ్చిన ఆదాయం, తర్వాత సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ ప్లాన్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అంతా కూడా అండర్స్టాండింగ్ లేకపోవడమే, ఇద్దరు కూర్చొని చర్చించకపోవడమే. ఇప్పుడు నార్మల్గా మనం చాలా కామెడీస్ చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ చూస్తూ ఉంటాం. చాలా చోట్లలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఇదే మాట్లాడుకుంటారు. ఒక కామెడీ ఉంటుంది, పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా మామిడి చూసుకుంటుంది, చిన్న చిన్న విషయాలన్నీ కూడా నేను చూసుకుంటా. పెద్ద విషయాలు ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి, ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా నేను చూసుకుంటా. ఇంట్లో టీవీ కొనాలి, గోల్డ్ కొనాలి, చిన్న చిన్న విషయాలు మామిడి చూసుకుంటుంది. అంటే ఆఫ్ కోర్స్ అవన్నీ నేను చెప్తాను కానీ చేయడను, కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు అనేది ఇంట్లో వైఫ్ చూసుకుంటుంది అనేసి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మనకు కామెడీ చెప్తూ ఉంటారు. కానీ దీంట్లో చాలా అర్థం ఉంటుంది. నార్మల్గా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, మన ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలనేది అది పెద్ద విషయం, చిన్న విషయం కాదు. ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను అడ్వకేట్ మాట్లాడినప్పుడు అతను చెప్తున్న విషయం ఏంటంటే 99% కేసెస్లలో ఈ ఫైనాన్షియల్గా ఉండే ట్రబుల్స్ గురించే ప్రాబ్లమ్స్. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదని వైఫ్ చెప్పడము, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడుతుందని హస్బెండ్ కంప్లైంట్ చేయడము, లేదు నేను ఎక్కడ ఖర్చు పెడుతున్నా, నువ్వు పెట్టావు, నేను పెట్టాను, మీ అమ్మకు డబ్బులు ఇచ్చావు, ఇలాంటి గొడవలే ఉంటాయి. అన్ని కూడా అన్ని మనీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పుట్టింటి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టావు, షాపింగ్ చేసి పెట్టావు, ఇవన్నీ డబ్బులు చుట్టే తిరుగుతుంటాయి. అది కాకుండా ఏదైతే మన దగ్గర ఆదాయం ఉందో అది ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటూ ఉండాలి. అలా ప్రాపర్గా చేసుకుంటే ఇబ్బంది ఉండదు, హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసుకొని ఏ ఖర్చుకు ఫస్ట్ ప్రాధాన్యత ఉంది, ఏ ఖర్చు ఫస్ట్ ఇంపార్టెంట్ ఉంది, ఏ ఖర్చు సెకండ్ ఇంపార్టెంట్, మన ఫ్యూచర్ గోల్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఫ్యూచర్కి సేవ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. రైట్ సార్. అదేవిధంగా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక విషయం గుర్తొచ్చింది మీరు చెప్తున్నప్పుడు. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఆయన కొంచెం ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అనమాట అప్పట్లో. సో అంటే ఈయన ఎవరికి అప్పులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏంటి, ఆయన ఎవరి నుంచి అప్పులు తీసుకున్నదంటే కూడా అంతా కూడా ప్రతిరోజు ఒక బుక్లో రాసి వాళ్ళు వైఫ్కి చెప్పేవాళ్ళంట. ఇదిగో నేను పలానా ఆయన దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్నాను, నేను ఇంకొక ఆయనకు 2 లక్షలు అప్పించంటూ. సో ప్రతిదీ కూడా లెడ్జర్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో అనుకోకుండా ఒకరోజు ఆయన కాలం చేశారు. కాలం చేశాక ఏమైందంటే, అంటే ఆ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత, ఆ 11 రోజుల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆవిడ వాళ్ళు పిల్లలు కూర్చొని అసలు బుక్ తీస్తే వీళ్ళు అంటే ఎవరెవరికి ఏదైనా చిన్న చిన్న బాకీలు ఉన్నారు, అదేవిధంగా వీళ్ళకి ఎవరైనా పెద్ద మొత్తంలో బాకీలు ఉన్నారు ఏంటని చూసుకుంటే అప్పట్లోనే దగ్గర ఒక 4-5 లక్షల రూపాయల డబ్బులు బయట నుంచి వీళ్ళకి రావాలంట. సో లక్కీగా ఆయన అప్పుడన్నీ పుస్తకంలో రాశాడు కాబట్టి, ప్రతిదీ ఆవిడకి చెప్పాడు కాబట్టి ఆ బుక్ అలా తీసుకెళ్ళి, అమ్మ ఇదిగోండి మా అంటే మీకు మా ఆయన ఇంత అప్పు ఇచ్చాడంటే కింద ఇచ్చాడు కదా, మా ఆయన మొత్తం లెక్క రాశాడని చెప్పి అప్పట్లోనే ఒక 4-5 లక్షలు, అంటే ఒక 20 ఏళ్ళ క్రితమే 4-5 లక్షల రూపాయలు మొత్తం వసూలు చేసుకొచ్చుకున్నారంట. అంటే నిజంగా ఇది చాలా, అంటే ఆయన కాలం చేసినా కూడా ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ కుటుంబం నష్టపోకుండా అది మళ్ళీ వెనక్కి రప్పించేలా ఆ భార్యాభర్తలిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, ఆ ప్రతి అప్పులు ఏవైతే ఉన్నాయో బాకీలు ఇవన్నీ పుస్తకంలో రాసుకోవడం వల్ల కూడా ఆయన తర్వాత ఆ కుటుంబ సభ్యులు వెళ్ళి
ఆపులన్నీ తెచ్చుకున్నారంట. నేను చాలా కేసు చూశాను అది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలలో నాకు కొంతమంది ఎవరైనా కనుక ఇట్లా కాలం చేసిన వాళ్ళ కేసులలో నాకు కాల్ వస్తుంటది, మా హస్బెండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంటే నాకు తెలియదు, ఎలా చూడాలి, ఏం చేశారు ఏంటి అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ ఫోన్ రెండు తీసుకొని వాళ్ళకు, ఎందుకంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి రోజుల్లో ఒక మన ఈమెయిల్, ఫోన్ నెంబరు, పాన్ నెంబర్ అటాచ్ చేయడం మ్యాండేటరీ. ఇది ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ లో అంటే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ లో. ఇట్లా అప్పులు ఇచ్చిన కేసులలో మీరు చెప్పినట్టు వాటికి ఎక్కడ ప్రూఫ్ ఉండదు, అన్లెస్ ఏదైనా కనుక రాసుకుంటే తప్ప, లేకపోతే ప్రామిసర్ నోట్ ఏదో ఉంటే తప్ప, అదర్వైజ్ ప్రూఫ్స్ కనిపించవు. సో అలాంటి కేసెస్ చాలా అసలు వర్ణాతీతం. అలాంటి కేసెస్లో వాళ్ళు ఏంటారు, ప్రూఫ్ లేదు, ఎవరిచ్చారు, ఆయన రాసుకుంటే అయిపోయిందా, ఆయన రమ్మనండి, లేనిప్పుడు అన్ని చెప్తూ ఉంటారు. కనుక ఇలాంటి జోలికి పోకుండా ప్రాపర్ ఇన్వెస్ట్ చేసుకొని నామినీ పెట్టుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా వైఫ్ కి చెప్పాలి. ఇప్పుడు మాతో ఇన్వెస్ట్ చేసిన అందరికి కూడా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది. నేను అందరికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఈ యాప్ అండి, ఇది 2 లాగిన్స్ ఉంటాయి, ఇందులో మీరు ఒకటి లాగిన్ చేసుకోండి, సేమ్ లాగిన్ తో వైఫ్ అకౌంట్ మొబైల్లో లాగిన్ చేయండి. దాంట్లో మొత్తం అది కాంప్రహెన్సివ్ యాప్ అనమాట. అందులో వాళ్ళ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. అందులో ఇవన్నీ ఒక ప్లేస్ లో ఒక దగ్గర మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవచ్చు. ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే కాంటాక్టర్స్ కొడితే మాకు వస్తుంది, అలా మేము కూడా కాంటాక్ట్ లో ఉంటాం అని చెప్తూ ఉంటాను నేను అందరికి స్వయంగా. ఇది ఎన్ని కేసెస్ చూసాను నేను. ఇప్పుడు మామూలుగా చనిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ ఈమెయిల్ ఐడి యాక్సెస్ ఉంటేనేమో ఓకే, ఫోన్ యాక్సెస్ ఉంటే ఓకే, అలా ఈమెయిల్ ఐడి యాక్సెస్ లేకపోతే ఇక అసలు చాలా కష్టమైపోతుంది. సో అలా మనము ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, ప్లాన్ చేసుకోవడమే కాదు, జీవిత భాగస్వామికి చెప్పాలి కూడా. ఇద్దరు బెటర్ హాఫ్ అంటేనే అది అర్థం. మనం పలానా వాళ్ళకి అప్పు ఇచ్చాము, లేదంటే పలానా వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పు తెచ్చుకున్నాము, ఇవి ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఇలాంటి ఆర్థిక విషయాలు, మనీ సీక్రెట్స్, ఎగ్జాక్ట్లీ మనీ సీక్రెట్స్. ఈ బెటర్ హాఫ్ నాలో సగం అన్నప్పుడు ప్రతి దాంట్లో సగం, ప్రతి దాంట్లో తనకు ఇంటిమేట్ చేస్తుండాలి. మనం ఇంటిమేట్ చేసి తన యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఒకవేళ జరిగితే కూడా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కంపల్సరీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వైఫ్ ఏం చేస్తుంది హస్బెండ్ కి, హస్బెండ్ ఏం చేస్తుంది వైఫ్ కి, వైస్ వర్స నామినేషన్స్, ముఖ్యంగా ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్, ఫోన్ యొక్క యాక్సెస్ ఇద్దరు తీసుకొని అలా ఇద్దరు కనుక ముందుకెళ్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని కేసెస్లలో భర్త ఫోన్ భార్య చూడడు, భార్య ఫోన్ భర్త చూడదు. మీకు పొరపాటు చూస్తే నువ్వు నన్ను ఏం చూస్తున్నావు, నా ఫోన్ నీకెందుకు, ఇలా వచ్చేస్తాయి. అలాంటి కేసెస్ చాలా దారుణంగా ఉంటుంది. అసలు అలా కాదు, అసలు ఇద్దరు వేరు కాదు, ఒకటే. ఈ 2 శరీరాలు ఒక ఆత్మలాగా బతకాలి. అలా బతికినప్పుడు ఎటువంటి ప్రాబ్లం, జీవితమే ఒక ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. భార్యాభర్తలు అనేవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా ఎలాంటి మనీ సీక్రెట్స్ గురించి మాట్లాడుకోవాలనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.